బావులు లేవు, భరోసా లేదు. సింగరేణి సంస్థ భవిష్యత్తుపై ఆందోళన. పాత గనులు మూతపడుతున్నా, కొత్త గనులు లేవు. మూతపడుతున్నాయి, తవ్వుకుంటున్నాం, మొత్తం తవ్వేస్తున్నాం, మూతపడుతున్నాయి, కొత్తవి లేవు. ఉద్యోగాలు తగ్గిపోయినాయి, కార్మికులు తగ్గిపోయినరు, కార్మికులు చాలా మంది తగ్గిపోయినరు. పరిస్థితి ఇలాగే ఉంటే 2042 నాటికి సగానికి పడపోనున్న గనులు ఉత్పత్తి. గత బీఆర్ఎస్ సర్కార్ నిర్వహణతో ఈ దుస్థితట. కేంద్రం వేసే గనుల వేలంలో పాల్గొనొద్దని నాడు నిర్ణయం. ఎప్పటికైనా వేలంలో పాల్గొంటేనే కొత్త గనులతో సంస్థకు మనుగడ. బీజేపీ ఆలోచన చేయాలి, ఇది జర బీజేపీ ఆలోచన చేయాలి. బీఆర్ఎస్ దుస్థితి ఎందుకు వచ్చిందని అంటే, వాళ్ళు ఎందుకు గనుల వేలంలో పాల్గొనలేదు అంటే, ఎట్లా గనులు వేలం వేస్తారు, ఇవి మొత్తం సింగరేణికే కేటాయించాలి, ఎక్కడికి వెళ్ళి వచ్చి ఆయన ఎట్లా వేస్తాడు అని చెప్పి. సో ఇది వాళ్ళు ఆపినప్పుడు, వాళ్ళు ఆపినా కూడా ప్రభుత్వం ఏం పట్టించుకోలే. కేంద్ర ప్రభుత్వం వేసుకుంటా పోతున్నాయి, తగ్గిపోతున్నాయి. మరి ఇక ఈ ప్రభుత్వం అయినా సరే అందుకు అనుమతి ఇవ్వాలని చెప్పి రాష్ట్ర సర్కారు కోరిన కార్మికులు, నేతలు ఇక కొత్త గనులు అయితే మనం కూడా ఇక పాల్గొందాం అనే కాడికి వచ్చింది. అవి ప్రైవేటీకరణ చేస్తున్నారు, ఆ గనులను ఇక మనం వాడుకోవాలి అంతే. బీఆర్ఎస్ ఏం చెప్పింది అంటే, అసలు మొత్తానికి ఎందుకు ఇస్తామా బాబు, మాదే వాటా ఉన్నది, 51% మేమేమున్నాం వాటాలో, మేమే తవ్వుకుంటాం, ఎందుకు వాళ్ళు అక్కడికి వెళ్ళి రావాలని చెప్పి ఆపింది. అయినా కూడా కేంద్ర ప్రభుత్వం వినలే. మరి ఇక్కడ మనకి కేంద్ర మంత్రులు ఉన్నారు, 8 మంది ఎంపీలు ఉన్నారు బీజేపీ పార్టీ నుంచి. మరి వేయకుండ్రి, ఆ గనులు మొత్తం ఏవైతే ఉన్నాయో ఆ బావులు మొత్తం సింగరేణులకే కేటాయించండి, మేము తవ్వుకుంటాం, అవసరమైతే కొత్త మిషన్లు తెచ్చుకుంటాం అని చెప్పాలి. వీళ్ళు చెప్పరు. వీళ్ళు ఏందో చెప్పు, రాష్ట్ర ప్రభుత్వం పాల్గొనట్లేదని చెప్పేసి వాళ్ళు ఆపరు. ఇదంతా నడుచుకుంటూ పోతా ఉన్నది. ఈ నేపథ్యంలో ఏం చేయాలి, సరే కానీ అని చెప్పి వేసుకోవాల్సిన పరిస్థితి. ఇక రాండి, మనం కూడా వేలంలో పాల్గొనాలి, రాష్ట్ర ప్రభుత్వం అనుమతిస్తే మనం కూడా బిడ్ వేసుకుంటాం. ఇంకా అదేగా కోరుకుంటున్నట్టు సందర్భం కనపడుతుంది.